అజెండాలో రూపొందించారు. మనము ఇవి కాకుండా ఇంకా హైదరాబాద్ అంతటికీ వర్తించే డిమాండ్ ఏంటంటే నియోజకవర్గాల వారీగా డిమాండ్. ఈ కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 అట్లా ఉంటే కనుక ఒక 60 దాకా అవుతాయి, కనీసం 50 అవన్నీ తయారు చేసి డీటీపీ చేయించాల్సి ఉంటుంది. డీటీపీ చేయించిన తర్వాత మరి ఎవరైతే మిగులుతుందో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మరి ఉద్యోగులు డ్యూటీలు ఉంటాయి, జర్నలిస్టులు అంతా బిజీగా ఉంటారు. కాబట్టి మనం ఈ పార్టీ అధ్యక్షుడు సిటీలో మనకు అందుబాటులో పెడుతున్నాం వాళ్ళందరికీ ఇవ్వాల్సిన కార్యక్రమంలో ఈ దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గాల వారీగా ఆ డిమాండ్ చెప్తే మా సుధాకర్ రాసుకుంటాడు. ఒకటి రెండవది మరి ఈమెయిల్ రోజు మీకు ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్కైనా పంపించవచ్చు. ఓకే, ఇప్పుడైనా చెప్పవచ్చు, లేదా మీరు పేపర్ మీద ఏమైనా రాసుంటే ఏమైనా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 2-3 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత మనం ప్రధానంగా 5-6 మంది కలవాల్సి ఉంటుంది. అంతమించి అవసరం లేదు పార్టీ అధ్యక్షుడు వాళ్ళు. దాంతో మన పని పూర్తవుతుంది. సరే, ఎన్నికల తర్వాత డిమాండ్ చేయడం, నాయకులు నిలవేయడం అంతా సాధారణమే. అయినప్పటికీ జేఏసీ కూడా ప్రజల పక్షాన ఈ మేనిఫెస్టో ప్రతిపాదించింది అనేది చరిత్ర ఎక్కాలి కాబట్టి, అది రికార్డు కావాలి కాబట్టి రేపు ఎన్నికైన వాళ్ళు మరి మన ఏరియాకి వచ్చినప్పుడు, మన ప్రాంతానికి వచ్చినప్పుడు మా డిమాండ్ ఇది, ప్రజల పక్షాన డిమాండ్ పెట్టాము, మీకు ఎంతవరకు నెరవేరింది, ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తారని కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధ్యక్షులంతా కూడా సాధారణంగా జర్నలిస్టులు ఉద్యోగస్తులు మీకు ఐడియా ఉంటుంది. ఇప్పటి కాన్స్టిట్యున్సీ ఏంటి, అక్కడ సమస్య ఏంటి, వాటిని ఇక్కడ బ్రీఫ్గా చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఒకటి అలా ఉంటే మరి ఈమెయిల్ పంపించేస్తే ఒక 2 రోజుల్లో ఇదంతా ఒకసారి పూర్తి చేసుకుని డీటీపీ పంపించి మరి ఆ డీటీపీ కాపీ కూడా మళ్ళీ మీ ఈమెయిల్ ఉంటే దాంట్లో పెట్టేస్తాం, అది చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఒక మేనిఫెస్టో తయారైన తర్వాత చేయాల్సింది ఏంటంటే అది ఈమెయిల్లో మీకు అందిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కూడా ఆ మేనిఫెస్టోను అందించేది. అంటే కొంత వైడ్ పబ్లిసిటీ. సిటీ ఒక రోజు వెళ్ళి ఏదో వెంకటరెడ్డినో దానం నాగేంద్రతో కలుసుకొని ఇచ్చినంత మాత్రం సరిపోదు. ఆ వార్త చాలా చిన్నగా ఉంది, ఎన్నికలు కాబట్టి ఇవి చిన్న వార్తలు. నియోజకవర్గాల వారీగా కూడా అయ్యా మా సిటీ కమిటీ అందరం కలిసి కూర్చొని ఈ మేనిఫెస్టో తయారు చేశాం, ఈ డిమాండ్స్ని ముందు పెడుతున్నామని నియోజకవర్గాల వారీగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆవిష్కరిస్తే అక్కడి నాయకులకు అందజేస్తే ఇక్కడ కొంచెం చాలా బాగుంటుంది. ఏం సార్, అన్ని నియోజకవర్గాల్లో కూడా సిటీ కమిటీ ఒక మేనిఫెస్టో ఇచ్చిన విషయం ప్రజలు తెలుస్తుంది కాబట్టి ఆ విషయం కూడా మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఒక ఛాన్స్ మాట్లాడతారు న్యూ డెమోక్రసీ తరఫున ఝాన్సీ